ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఎప్పుడైతే శాస్త్రాన్ని అనుసరించడము, శాస్త్రం యొక్క అర్థాన్ని గ్రహించడము, దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా సమభావం అనేది ఏర్పడుతుంది. ఆ సమభావం ద్వారా మరి రాగము ద్వేషము అనేటువంటి విషయాదుల చేత చెలించకుండా ఇంద్రియ నిరోధాన్ని చేసుకుంటూ మునిలాగా సంచరిస్తూ ఉన్నట్లయితే అప్పుడు పవిత్రము జన్మము మొదలైనటువంటి వికారరహితము అంటే జన్మ జర మరణాలు అనేటువంటివి లేకపోవడము, ఎటువంటి మార్పులు చెందకపోవడము జరుగుతూ, అంతేకాదు శాంతిని మాత్రమే అనుసరిస్తూ అనుభవిస్తూ అంటే ఆధ్యాత్మికాది భౌతికాది దైవిక తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేసుకుని ఏ బ్రహ్మపదమునందైతే చిరకాలము ప్రతిష్ఠుడై మనుజుడు ఎట్టి విపత్తుల ఉన్నటువంటి మనుజుడు ఎప్పుడు ఎటువంటి విపత్తులందు కూడా చెలించక దుఃఖాన్ని పొందకుండా ఉంటాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పగా అప్పుడు చెప్పి ఇంకా ఇలా అంటూ ఉన్నారు. ఓ రామ, పరమపదమైన బ్రహ్మము నుండి అతన్మయమైనటువంటి ఆ తన్మయాత్మకమగు నీ మనసు సముద్రము నుండి తరంగంలాగా ఉత్పన్నమైంది. అతన్మయము అంటే బ్రహ్మభూతమగు అజ్ఞానము యొక్క వికారము, దాని యొక్క మార్పు చేత తన్మయాత్మకమైనటువంటి శుద్ధ బ్రహ్మము యొక్క వివర్త రూపము అంటే వస్తువు ఒకటైతే మరొక రూపంగా మనం గాంచినట్లుగానే సర్వానికి కూడా అభిన్నమయ్యు సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమైతే బ్రహ్మముకు బదులుగా మనం వివర్త రూపంలో జగత్తును చూస్తున్నట్లుగానే ఏ విధంగా చూస్తూ ఉన్నాము అంటే సముద్రము జలము వేరు తరంగం వేరుగా చూస్తూ ఉన్నట్లుగానే ఆ బ్రహ్మము నుండే జగత్తు అనేది సముద్రమునందు తరంగం లాగానే ఉత్పన్నమైంది అని చెబుతూ, ఓ రామ, జల సామాన్య రూపాన్ని ఎవరైతే ఎరుగుతారో వాని యందు వాని యొక్క దృష్టి యందు మాత్రము తరంగము సముద్రం కంటే ఎప్పటికీ వేరు కాదు. ఆ యొక్క జలమే తరంగము, తరంగమే సముద్రము అనేటువంటిది అభిన్నత్వంతో చూడగలుగుతాడు. అయితే ఈ జల సామాన్య రూపము దాని యొక్క సాధారణమైనటువంటి స్థితిని గాంచినప్పుడు సముద్రమునందు తరంగాన్ని సముద్రము కంటే భిన్నంగా చూడడు. అది ఎందుకు? అట్లా ఉత్పన్నం లేదు కాబట్టి. అలాగే జ్ఞానుల దృష్టి యందు మనసు బ్రహ్మమే కానీ అన్యము కానే కాదు అని చెబుతూ సముద్రము నుండి సముద్ర జలము నుండి తరంగం ఏ విధంగా మరి దాని యొక్క విచారణ దృష్టి లేకపోతే దానిని భిన్నత్వంతో చూస్తాం, అదే విచారించి చూస్తే జలానికంటే అది వేరు కానట్లుగా అట్లాగే ఈ బ్రహ్మము కంటే అది మనస్సు అనేటువంటిది వేరు కానే కాదు అని చెబుతూ, అయితే ఇది ఎవరి దృష్టిలో ఉంటుంది? కేవలం జ్ఞాన విచారణాత్మకమైనటువంటి మనుజుల యొక్క దృష్టిలోనే ఉంటుంది. ఏమని? జ్ఞానుల దృష్టి యందు మనస్సు బ్రహ్మమే కానీ బ్రహ్మము కంటే ఇతరమైనది కాదు అని చెబుతూ, అంతేకాదు జల సామాన్య రూపము ఎరుగనటువంటి వాడు అంటే దాని యొక్క స్వాభావికం సహజస్థితి తెలియనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తరంగాలు వేరు సముద్రం వేరు అన్నట్లుగా భేదాన్నే చూస్తూ ఉంటాడు, అటువంటి భ్రమనే పొందుతూ ఉంటాడు. అలాగే అజ్ఞానముతో కూడినటువంటి చిత్తము కూడా ఈ సంసార భ్రమణానికి కారణమవుతుంది. ఇక్కడ జగత్తు అనేది ప్రత్యేకముగా లేదు. ఎప్పుడైతే సత్య వస్తువుకు దూరమై అసత్య వస్తువును గాంచుతూ అసత్యమైనటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి అజ్ఞాని చిత్తమే ఈ యొక్క సంసారం యొక్క రాకపోకలకి లోబడుతూ ఉంటాడు అని చెబుతూ, అలాగే
అజ్ఞానుల యొక్క ఉపదేశం కోసమే, వాళ్ళని విఘ్నత కలిగించడం కోసమే ఈ వాచ్యము వాచకము అనే సంబంధము నీ గురించి ఈ భేద కల్పన అనేది చేయబడింది. కానీ వాస్తవానికి ఇటు వాచ్యము వేరు వాచకము వేరు, అంటే శబ్దము వేరు దాని యొక్క అర్థము వేరు అని రెండు భిన్నముగా చెప్పవలసిన అవసరం కేవలం అజ్ఞానులకు మాత్రమే మరి అవసరపడి ఉన్నది అని చెబుతూ, పరమాత్మ శక్తిమంతుడు, నిత్యుడు, సర్వత్రా కూడా పూర్ణుడై ఉండి కూడా వెలుగుచున్నవాడు కాబట్టి అట్టి వ్యాపకమైనటువంటి పరబ్రహ్మనందు లేని వస్తువే లేదు. ఎందుకు? ఏమేమి చూస్తున్నామో అది సర్వము పరబ్రహ్మ వస్తువే అనేటువంటి విషయాన్ని కూడా గురించి చెప్తూ, సర్వశక్తిర్హి భగవాన్యైవ తస్మై హి రోచతే శక్తిం తామేవ వితతాం ప్రకాశయతి సర్వగః. భగవంతుడగు వాడుకును సర్వశక్త్యుపేతుడు, సర్వశక్తిమంతుడు, అతనికి అట్టి సర్వశక్తియే శోభిస్తుంది. అంతేకాదు సర్వవ్యాపి, ఆ సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుడు పరమాత్మ తన యొక్క సర్వశక్తిత్వాన్ని అంతా కూడా కార్యరూపంలో ప్రకటితం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రామ, బ్రహ్మం యొక్క చేతనాశక్తి అండజము, ఉద్భిజము, జరాయుజము, మరి స్వేదజము అనేటువంటి ఈ చతుర్విధ ప్రాణుల యొక్క అన్నింటి యందు కూడా, ఇంకా నదుల యందు వాయువునందు చలన శక్తిగాను శిలయందు జడత్వంగాను ఉన్నటువంటిది పరమాత్మ వస్తువు తప్ప మరొకటి కాదు అని చెబుతూ, అట్లే జలమందు ద్రవశక్తిగా ఉంటుంది, అగ్ని యందు ప్రకాశ శక్తిగాను ఉంటుంది, అది బ్రహ్మం యొక్క చేతనాశక్తిగానే గాంచబడుచూ ఉంటుంది. ఆ విధంగానే చూడగలుగుతారు జ్ఞానులైనటువంటి వారు. బ్రహ్మం యొక్క శక్తులన్నీ కూడా దశదిక్కులయందు, ఈ దశదిక్కులయందు సర్వము వ్యాప్తమై ఉన్నది. అయితే నాశవంతములైనటువంటి పదార్థాలయందు నాకశక్తియు, దుఃఖితులయందులు శోకశక్తియు, అంటే ఈ యొక్క జగద్రూపాన్ని నమ్మినటువంటి దాని యందు సుఖ దుఃఖ మిశ్రితమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది అని చెబుతూ, ప్రసన్నుని యందు ప్రసన్నత్వ శక్తి, సూర్యులయందు పరాక్రమ శక్తి, సృష్టులయందు సృష్టి రచనా శక్తి, ప్రళయాలయందు సర్వశక్తిత్వాన్ని కూడా ఆ పరబ్రహ్మే అవుతుంది. ఇక్కడ పరబ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు ఎప్పటికీ లేదు. గతంలోనూ లేదు, రాబోయే కాలంలో లేదు, ఇప్పుడు జరుగుతున్న కాలంలోనూ లేదు. ఉండేటువంటిది కేవలం ఏకమాత్రమైనటువంటి ఆ బ్రహ్మ వస్తువు ఒక్కటి తప్ప మరొకటి లేనే లేదు అని చెబుతూ, ఎలాగంటే పదార్థాలన్నింటికీ కూడా బీజం అదియే కదా. ఏది? ఆ పరబ్రహ్మ వస్తువే బీజము. దాని నుండే ఉత్పన్నమై దాని ఎందే స్థితి కలిగి దాని ఎందే నశించుచూ ఉంటాయి అని చెబుతూ, ఫలపుష్పలతాపత్ర శాఖా విటపమూలహన్ వృక్షబీజే యదా వృక్షస్తదేదం బ్రహ్మణి స్థితం. బీజమునందు ఏ విధంగా అంటే, ఇప్పుడు అది భూమిలో పడకముందు ఆ బీజంలో ఒకవేళ ఆ భూమిలో పడిన తర్వాత అయినా అది అంకురించక ముందు ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఆ బీజంలో ఫలాలున్నాయి, పుష్పాలున్నాయి, తీగలున్నాయి, ఆకులున్నాయి, కొమ్మలున్నాయి, పెద్ద వృక్షమూలం ఉన్నది. ఇటువంటి ఈ విటప మూల సహితమైనటువంటి వృక్షం ఎక్కడున్నది? బీజంలో ఉన్నది. అలాగే బ్రహ్మము నుండి జగత్తు ఉన్నది. జగత్తు అనేది ఒక ప్రత్యేకమైన వస్తువు కానే కాదు అని చెబుతూ, అట్లాగే చిత్తము జడత్వము మధ్యనున్నటువంటి జీవుడు అనే సంజ్ఞ గుర్తు కలిగినటువంటి ఆ చిదాభాసుడు కూడా సాక్షి చైతన్యం యొక్క బలము చేతనే బ్రహ్మమందు స్థితి కలిగి ఉన్నాడు. రకరకాలైనటువంటి నానా విధాలైనటువంటి తరువులు, పొదలు, లతలు, ఇటువంటి సమూహాలు అన్నింటి యందు కూడా ధాన్యాదులు, ఇంకా ఈ దృశ్య ప్రపంచం అంతయు, అంటే కంటికి కనిపించినటువంటి ఏ అజ్ఞాత చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యం యొక్క వివర్తయే కానీ అవన్నీ కూడా శుద్ధ చైతన్య రూపాలే అయి ఉన్నాయి. వివర్త అంటే అక్కడ ఉన్నది ఒకటైతే మనం మరొక దానిగా గాంచుతూ ఉంటాము.
అదే వివర్త రూపం. అంటే ఉన్నదానిని ఉన్నట్లుగా భావించము, ఉన్నదాని యందు నెలకొని ఉండము. అది అది ఉన్నది కాకుండా మరొక దానిని ఊహించి అది సత్యము అనుకుంటుంటాం. అంటే ఇక్కడ కల్పనా వస్తువు మాత్రమే సత్యముగా భ్రమిస్తూ ఉన్నాము అని చెబుతూ, బ్రహ్మైవేదమహం తత్వం జగత్పశ్యాధ్య రాఘవ సాత్మ సర్వఘో నామ నిత్యోదిత మహావపు. కాబట్టి ఓ రామచంద్ర, ఈ జగత్తును నేను అని భావించేటువంటి జీవత్వం ఏదైతే ఉంటుందో అదే చిద్రూప పరమాత్మగానే, చిద్రూప పరబ్రహ్మముగానే చూడు. చిత్స్వరూపుడును సర్వవ్యాపియు ఒక పరమాత్మ మహాశరీరయుతుడై సదా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎలాగంటే ఈ జగత్తంతా కూడా నేను అనేటువంటి భావించే జీవత్వంతో కూడుకున్నప్పుడు ఈ చిద్రూప పరబ్రహ్మమునే గాంచుతూ ఉంటాడు. ఎందుకు అంటే తనే చిత్స్వరూపుడు, తనే సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్మే మహాశరీరాన్ని కలిగి ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే ఈ జగత్తు సర్వం కూడా నేను అంటే అహం, నేను అనేటువంటి భావము చేత కనబడే ఏ జీవతత్వం అయితే ఉన్నదో అది ప్రత్యేగాత్మ రూపమైనటువంటి బ్రహ్మము. దానిని నీవు బ్రహ్మముగానే వీక్షించు, అలాగే చూడు. ఆ ఆత్మే సర్వవ్యాపకమై నిత్యమై శాశ్వతమై మహాశరీరంతో ఉదయించడానికి ఉదయిస్తూ అది ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి మనశ్శక్తిని కలిగియుండు చైతన్యమే మనస్సు అనబడుతుంది. అంతేకాదు ఆకాశాన నెమలిపించము యొక్క నీలత్వాన్ని గూర్చిన భ్రాంతి కలుగునట్లుగానే ఆకాశము శూన్యములో మనకి సుదూరంగా చూసినప్పుడు చాలా సుదూర ప్రాంతం మనకి నీలత్వంలో కనబడినట్లుగానే అది నెమలిపించపు రంగులో నీలత్వం కనపడుతుంది. అయితే దానికి ఆ రంగు ఎవరద్దారు? లేదు, కేవలం మానసిక కల్పన. అటువంటి భ్రాంతి కలిగినట్లుగానే జలమందు ఆవర్త బుద్ధి కలిగినట్లుగానే జలములో వచ్చేటువంటి సుడిగుండాలు జలానికంటే వేరైనటువంటి స్థితిగా చూస్తూ ఉంటాము. కాదు, ఆ జలమందు ఆవర్తము, జలము, అలలు అన్నీ జలమే. అటువంటి బుద్ధి కలిగినట్లుగాను ప్రతిభాసారూపము చేత మనస్సును జీవుడును ఆత్మయందే కలరు. అంటే లేకనే ఉన్నట్లుగా కనబడిన ఆ వస్తువు నుండి భిన్న రూపముతో చూసేటువంటి ఏ మనస్సు అయితే ఉన్నదో, మనస్సు కానీ జీవుడు కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నవి? ఆత్మయందే ఉన్నవి. కాబట్టి అట్టి ఆత్మ నుండి మనన రూపమైనటువంటి ఏదైతే చింతిస్తూ, ఏదైతే సంకల్పిస్తూ, ఏదైతే స్మృతి పదంలో దాన్నే మననం చేస్తూ ధ్యానిస్తూ ఉంటాడో అటువంటిదే ఆ మనన రూపము చేత మనన రూపమే అయినటువంటి ఆలోచన రూపమైనటువంటి మనస్సే ఆవిర్భవిస్తుంది. ఈ శత్రునాశకుడు అయినటువంటి ఓ రామచంద్ర, ఈ సమస్తాన్ని కూడా బ్రహ్మం యొక్క శక్తే. కాబట్టి బ్రహ్మాండమంతా కూడా బ్రహ్మస్వరూపంగానే తెలియు. ఇది అది నేను అనేటువంటి భిన్న విభజన అంతా కూడా ప్రతిభాసావశం చేతనే ఉత్పన్నమవుతుంది. అది లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. సత్యానికి కనబడుతూ ఉన్నా కనబడకపోయినా అది మొత్తం కూడా బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి పదార్థము కానే కాదు. మరి మనస్సు, జీవుడు, బ్రహ్మలు ఈ యొక్క భిన్నత్వం, వ్యత్యాసం అనేటువంటి దానికి హేతువగునవి కూడా మనస్సునందే. అంటే ఇక్కడ జీవుడని, అక్కడ మనస్సని, అక్కడ పరబ్రహ్మము అనేటువంటి ఎన్ని రకాలైనటువంటి విషయాలను సంకల్పించడానికి కారణం ఏంటి? అది మనసునందే ఆవిర్భావము, తిరోభావాలను పొందుతూ ఉంటుంది. అది కూడా మనసు యొక్క సంకల్పము చేత వచ్చేటువంటిదే. కాబట్టి సత్తును గురించి, అసత్తును గురించి, బ్రహ్మ గురించి, బ్రహ్మత్వాన్ని గురించి చెప్పబడేటువంటిది కూడా మనస్సే. అన్యముగా లేనే లేదు. మనస్సు కంటే వేరే అయినటువంటిది లేనే లేదు. ఎందుకు అంటే సంసర్గాధ్యానము చేత బ్రహ్మసత్త మనస్సున ప్రతిష్ఠితమై ఉన్నది.
ఈ బ్రహ్మసత్తా అనేటువంటిది ఎక్కడున్నది? మనస్సుకి స్వయం ప్రతిపత్తి లేదు, స్వేచ్ఛగా సంచరించలేదు. ఇది చేతనాశక్తి యొక్క ఆధారము చేత మాత్రమే దీని యొక్క చలనం కలిగి ఉన్నది. కాబట్టి ఇది దేని యొక్క సంసర్గము? ఆ పరమాత్మ యొక్క, ఆ బ్రహ్మసత్తా యొక్క సంసర్గము చేతనే ఈ మనస్సు కూడా ప్రతిష్ఠితమై సర్వాన్ని గ్రహించినట్లుగా సర్వం మనోరూపకంగా చూస్తూ ఉన్నది. కాబట్టి వసంతము మొదలైనటువంటి ఋతువుల యందు వృక్షము, అది వసంతము మొదలైనటువంటి ఋతువుల యందు ఆ ఋతువుల యొక్క శక్తి వృక్షాల మీద ప్రసరించినట్లుగానే, అందుకే వసంత ఋతువులు ఎలా ఉంటాయి? పచ్చగా చిగుళ్ళుతో ఫలపుష్పాలతో కలిగి ఉంటాయి. మరి గ్రీష్మ ఋతువులో ఆ ఋతువు యొక్క శక్తి ఆ వృక్షాల మీద పడినప్పుడు పల్లవాలన్నీ ఎండిపోయి చెట్లు వాడిపోయి ఈ విధంగా ఉంటాయి. అలాగే ఈ ఋతువుల యొక్క శక్తి వృక్షాల యందు ఉండేలాగానే జీవుని యొక్క క్రియలు మనోధర్మాల యందు ఉన్నవి. ఈ మనోధర్మాలు బ్రహ్మమునందే ఉన్నవి. ఇక్కడ బ్రహ్మం కంటే వేరైన వస్తువు లేదు అని చెప్పడం కోసం మళ్ళీ కూడా ఇంత క్రిందికి మీదకు కూడా తెలియజేస్తూ దిగజారుతూ ఎగబ్రాకుతూ ఉండేటువంటి విచారణ దేని నిమిత్తం అన్నప్పుడు, ఏ బ్రహ్మసత్తా ఉన్నదో దానికంటే భిన్నమైన వస్తువు లేదు అని చెప్పడం కోసం. అలాగే ఋతువులన్నిటి యందు కూడా పుష్ప సమూహాలను అనుసరించియే ఉత్పన్నము కొనర్చుచూ ఉన్న విధంగానే బ్రహ్మము చిత్తశక్తులన్నింటినీ కూడా తన యందే ధరించి ఉన్నది. ఏ విధంగా? ఋతువుల ద్వారానే మరి మనకి ఋతువుల యొక్క శక్తి వృక్షాల మీద, ధాన్యాదుల మీద, పంటల మీద దాని యొక్క ప్రభావితం అయినట్లుగానే, తత్సంబంధమైనటువంటి ప్రతిఫలాన్ని అందించినట్లుగానే, అలాగే ఈ బ్రహ్మము చిత్తశక్తులన్నింటినీ కూడా, ఏ అంతఃకరణ శక్తి అయితే ఉన్నదో వాటినన్నింటినీ కూడా ఈ బ్రహ్మసత్తా ధరించి ఉన్నది. అందుకే మరి ఏ ప్రదేశమునందైనా ఏ కాలమునందైనా సరే విచిత్రాలను, రకరకాల తత్వాలను, భిన్న భిన్న రూపాలను అనుసరించి మరి భూమి యందు ధాన్యశక్తి ప్రకటితమగునట్లుగానే ఆయా ఋతువుల ప్రకారము విచిత్రమైన, చిత్రమైన, రకరకాల వ్యత్యాసములతో కూడినటువంటి ఆయా ప్రదేశాలను బట్టి ఆయా కాలములు, కాలము అన్నప్పుడు ఋతువే కదా, ఆ కాలాన్ని అనుసరించి భూమి యందు ధాన్యశక్తి అంటే అనేక రకాలైనటువంటి పదార్థాల సంబంధమైనటువంటి ధాన్యాలు ఏ విధంగా ప్రకటితమై ఎలా అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయో, అలాగే పరమాత్మ కూడా దేశాన్ని, కాలాన్ని అనుసరించి వ్యవస్థిత ఫలరూపకంగా, అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో దాని సంబంధంగా ఆయా శక్తులను వ్యక్తం చేస్తూ ఉంటుంది. అంటే అది ప్రతిభాసము చేత ఒక ప్రతిబింబంలాగా ఉత్పన్నమవుతుంది. యథార్థముగా లేనిదే లేకపోయినా ఉన్నట్లు కనబడుతుంది. ఎలాగంటే ప్రతిభాసికము. ఇప్పుడు మృగతృష్ణ జలము అని చెప్పుకున్నాం. మృగతృష్ణ యందు నీరు లేదు, కానీ ఉన్నట్లు కనబడడం దాని స్వాభావికం. అలాగే ఇక్కడ కర్తృత్వము అనేటువంటిది ఉండచాలదు. ఏమాత్రం దీనికి ఒక కర్తృత్వం, కర్తే లేడు, కర్త అనేటువంటిది లేడు. ఆ కర్త లేనప్పుడు కర్తృత్వం ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. ఇక ఇది పరమార్థ స్థితి యందు ఎవరైతే ఉన్నారో వారు దేని చేత చూస్తారు అంటే దీనికి ఒక శృతి ప్రమాణం ఉన్నది. ఏంటది? యత్రత్వస్యాద్వైతమేవాభూత్ తత్రకేన పశ్యేత్. అంటే ఎచ్చట ఆత్మసత్తా అంటే బ్రహ్మసత్తా, ఆ పరమాత్మ వస్తువు, సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువు ఒక్కటి మాత్రమే ఉన్నదో అచ్చట ఎవరు దేనిచే చూస్తారు అంటే ఆ ఆత్మసత్తయే ఒక్కటే ఉన్నప్పుడు అక్కడ ఎవరు దేనిని చూస్తారు అంటే బ్రహ్మసత్తయే, బ్రహ్మసత్త చేతనే బ్రహ్మసత్తనే చూస్తూ ఉంది. ఎందుకు? బ్రహ్మసత్త కంటే భిన్నమైనటువంటిది ఏదీ లేదు కాబట్టి. అప్పుడు ఎవరు దేనిని చూస్తారు అంటే పరమాత్మతత్వమే పరమాత్మతత్వము చేత పరమాత్మతత్వాన్నే చూస్తూ ఉన్నది అని ఒక అభిన్నత్వాన్ని గురించి తెలియజేస్తూ, అయితే ప్రతి యోగి కూడా ఇక్కడ యోగి అన్నప్పుడు యోగత్వము ఒక అభావత్వము లేకనే ఉన్నట్లుగా తోచడం, లేదా ఒక విశేషణము
ఉన్నదానికంటే గొప్పగా ఉండడము, అటువంటిది ఒక యోగిత్వము. అయితే ప్రతి యోగి కూడా వ్యవచ్ఛేదము సాంఖ్యారూపాదులను బట్టి, అంటే వ్యవచ్ఛేదము శబ్దము నుండి వేరు చేయబడినటువంటిది. అందుకే సంఖ్యారూపాదులను బట్టి ఈ యొక్క జగత్తు యొక్క విచిత్రాలన్నీ కూడా మనసు చేతనే కల్పించబడి, అయితే అక్కడ ఉన్నది ఒకటైతే వేరొక రూపంగా, అంటే వివర్త రూపంగా బ్రహ్మము నుండి ఉత్పన్నమగుచూ ఉన్నవి కాన అవన్నీ కూడా బ్రహ్మమే అని ఎరుగు. ఏ విధంగా అంటే వివర్త రూపము, ఉన్నదానిని చూడలేము, ఉన్నది సర్వవ్యాపకమై ఉన్నది, అది ఒక పరిమితానికి ఒక పరిచ్ఛేద్యానికి లోబడితే మన కంటికి గోచరం అవుతుంది. సర్వవ్యాపకమైనది పరిమిత వస్తువు చేత ఈ చర్మచక్షువు ద్వారా ఏ విధంగా గోచరపడుతుంది? అది సాధ్యం కాదు. కాబట్టి ఈ జగత్ విచిత్రాలన్నీ కూడా వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటిదే జగత్తు. ఆ జగత్తు విచిత్రాలన్నీ కూడా దేని చేత? మనసు చేత. మనసు పరిమితమైనది, మనసుకి ఒక క్రియ ఉన్నది, మనసుకి ఒక పేరు ఉన్నది. ఇటువంటి మనసు అది కల్పించినటువంటి విషయాలలో మరి అది దేని యొక్క ఆశ్రయం చేత ఉన్నది? బ్రహ్మసత్తే అయి ఉన్నది. అయినా కూడా అది మనసు అని పిలువబడుతూ అది కల్పించినటువంటి బ్రహ్మము నుండి ఉత్పన్నమగుచూ ఉన్నవి అయినప్పటికీ అది వివర్త రూపంలో ఉన్న వాటిని మనం చూస్తాం. కానీ అక్కడ వాస్తవానికి విచారించి చూస్తే ఆ ఉత్పన్నమయ్యేటువంటివన్నీ కూడా బ్రహ్మమే అని తెలియు. ఏ విధంగా అయితే ఈ ప్రతిభాసాత్మకమైనటువంటి మనసు ప్రవృత్తమవుతూ ఉంటుందో ఆయా విధంగానే అంతా కూడా నిక్కముగా నిజముగా సంభవిస్తూనే ఉంటుంది. ఎలా సంభవిస్తుంది అంటే ఐందువుల సృష్టియే ఇందులకు దృష్టాంతం. ఇందువు యొక్క కుమారులు ఐందువులు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు అంటే తాను కాని రూపాన్ని తాము పొంది ఉన్నారు. దేని ద్వారా? జ్ఞానం యొక్క పరిపాకం ద్వారా, వారి యొక్క సాధనానుభవం ద్వారా. వారు ఏ పరిపూర్ణతత్వమై వారు ఉన్నారో ఆ పరిపూర్ణమునందు వారు ఏకమై ఉన్నారు. మేము ఏ సర్వాత్మకమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో అందుకు భిన్నమైనటువంటి వస్తువు ఈ శరీరం కాదు, మేము కాదు. అప్పుడు వీరేమయ్యారు? ధ్యానించి దానినే మరి స్మరించి మననం చేసి దాని యందే లీనమై వారు దేహంగా లుప్తమైపోయినా వారు వారి యొక్క స్థితి బ్రహ్మమునందే లీనమై ఉన్నారు. అదే దీనికి దృష్టాంతము అని చెబుతూ ప్రశాంత జలమును తరంగంలాగానే పరమాత్మయందు ప్రపంచ కల్పన అంతా ఉన్నది. ఏ విధంగా ప్రసన్నంగా ఉన్నది? ప్రశాంతంలో ఒక తరంగం ఏర్పడింది. అది ఎట్లా ఏర్పడింది అంటే అది జలాంతర్గతమైనటువంటి విషయం. అది ఆ తరంగానికి ఆ జలానికి ఏమన్నా భిన్నత్వం ఉన్నదా? లేదు. అలాగే పరమాత్మయందు ఈ ప్రపంచ కల్పన అంతా కూడా ఏర్పడింది. ఇట్టి కల్పనకు కారణం ఏంటి అంటే జీవరూపమున ఉన్నటువంటి పరబ్రహ్మమే కానీ అన్యమైనటువంటిది ఇతరమైనది లేదు. దీనికి కారణమైన మరి కార్యమైన ఏదైనా సరే కూడా సర్వము అన్ని రూపాలలో అంటే రకరక పలుకుల రకరక రూపుల సదయ ప్రధానాత్మ సర్వము నిండినటువంటిది. జలమునందు స్థావర జంగమాదులు యందు చరములు యందు అచరములు యందు సర్వ సమస్తమైనటువంటి ఉపాధి అంతర్గతమైనటువంటి సర్వోపాధులు యందు కూడా అభిన్న వస్తువై ఉన్నటువంటిది ఏంటి? పరబ్రహ్మము తప్ప మరే ఏ ఇతరమైనటువంటి పదార్థం కాదు. సముద్రమందలి కల్పోల బుద్భుత మరి తరంగాలన్నీ కూడా జలమే అవుతాయి. ఏ విధంగా? సముద్రంలో నీళ్లున్నాయి, ఆ నీళ్ళల్లో కల్లోలంగా కల్లోలంగా ఉన్నటువంటి బుడగలు వస్తాయి, తరంగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఈ వచ్చినవన్నీ ఏంటి? నీళ్ళే. సముద్రం అంటే నీళ్లతో నిండింది. ఆ వచ్చేవన్నీ కూడా ఎన్ని రూపాలలో మనం అలలుగా, కెరటాలుగా, బుద్బుదాలుగా, ఆవర్తాలుగా, బుడగలగా, నొరగలగా ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటి? నీళ్ళే, జలమే అయినట్లుగా జ్ఞానికంతటను బ్రహ్మమే వ్యాప్తమై కనబడుతోడు. అదే అజ్ఞాని అయితే ఆ విధంగా చూడలేరు. అజ్ఞాని చూసేటువంటిది ఇక్కడ నొరగలు వచ్చినాయి, అక్కడ బుడగలు వచ్చినాయి, అక్కడ మరి తరంగాలు వచ్చినాయి, ఒక పెద్ద తరంగం వచ్చింది, ఒక పెద్ద అల వచ్చింది, ఇది ఒక చిన్న అల వచ్చింది, మధ్యలో విరుచుకు పడిపోయింది, ఇలా భేదాలు చూస్తాం. కానీ దాని నిజస్వరూపం, దాని స్వాభావికం, దాని సహజత్వం నీళ్ళే.
అట్లాగే అజ్ఞాని చూసినట్లుగా జ్ఞాని చూడడు. జ్ఞానికి అంతటా కూడా ఎన్ని రూపాలలో ఎక్కడ ఏది చూసినా దేశకాల మాన పరిస్థితులను బట్టి సర్వకాల సర్వావస్థల యందు కూడా బ్రహ్మమే వ్యాప్తమై ఉన్నది అనే వాడు చూడగలుగుతాడు. అనేక తరంగాలతో కూడి ఉన్నటువంటి సముద్రమునందు జలం కంటే వేరేగా ఏదైనా ఉన్నదా? ఏమీ లేనట్లుగానే ఈ మార్పులకి లోనైనటువంటి ఈ జగత్తునందు పరమాత్మ కంటే వేరుగా ఏమీ లేదు. ఏ ఏ వికారవంతమైనటువంటి జగత్ అయితే ఉన్నదో వస్తూ పోతూ ఉండే స్థితి కలిగినది. పెద్దవి చిన్నవి, సుఖము దుఃఖము, లాభము నష్టము, ఇటువంటి వాటితో కూడి వచ్చిపోయి ఒకసారి బాధపడుతూ మరొకసారి హర్షాతిరేకాలతో ఆనందిస్తూ ఇటువంటి విషయాలన్నీ కూడా వచ్చేటిపోయేటువంటి మార్పులు కలిగినటువంటి ఈ జగత్తు పరమాత్మ కంటే వేరుగా ఉన్నదా? లేదు. ఆ పరబ్రహ్మమున నామరూప క్రియాత్మకమైనటువంటి వేరొక సత్త లేనే లేదు. ఉండేటువంటిది ఏ పేరు పెట్టినా, ఎటువంటి క్రియను అనర్చినా, ఎటువంటి రూపం కలిగి ఉన్నా, రూపం లేకపోయినా ఉండేటువంటిది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువు. ఆ పరమాత్మ నందు మరి ఈ జగత్తు అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అంటే ఆ పరబ్రహ్మమునందే నామముతో కూడుకొని, క్రియలతో కూడుకొని, రూపాలతో కూడుకొని ఇటువంటి మయమయమైనటువంటి ఉన్న వేరొక సత్త ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు. పోనీ ఈ జగత్తు మీ కనబడేటువంటి క్రియలు, రూపాలు, నామాలు, జగత్తు ఇవన్నీ పరబ్రహ్మతత్వమే అని చెబుతూ మరి ఇక్కడ అంతా పరబ్రహ్మమే అయినప్పుడు ఉత్పన్నమవటం ఉంటుందా? ఉండదు. నశించిపోవడం ఉంటుందా? అది ఉండదు. కాబట్టి ఇక్కడ పోవడం కానీ ఉండడం కానీ మొదలైనటువంటి దృశ్యమాన పదార్థాల యొక్క మార్పులు చేర్పులు అనేటువంటివి మరి కనబడుతున్నాయి కదా వచ్చిపోతున్నట్లు. అంటే అది ఎట్లా ముత్యపు చెప్పనందు వెండిలాగానే భ్రమమునందు భాషిస్తూ ఉన్నవి. ఇప్పుడు ముత్యపు చెప్పు ఉన్నది. ఆ ముత్యపు చెప్పులు అంటే ఇసుకలో కనపడుతూ ఉంటాయి. అది ఎండవేడిమికి వెండిలా మెరుస్తూ ఉంటుంది. వెండిలా మెరుస్తుంది అని తీసుకోవడానికి పోయినప్పుడు అది ఒక గవ్వ, ఆ చిప్ప, ఆ గవ్వ. కానీ అది దూరంగా భ్రమ చెంది ఉన్నంతసేపు అది వెండే అనుకుంటాం. అలాగే ఈ యొక్క పరబ్రహ్మమునందు ఈ జగత్ సంబంధం అంతా కూడా నామరూప క్రియాత్మకాలై అవి కనబడుతూ ఉన్నవి. ఇదంతా మనో సంకల్పమే అని చెబుతూ, అంతేకాదు ఈ తీక్ష్ణాతపము ఎట్లు మృగతృష్ణారూపమున భాషిస్తుందో, ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడే మృగతృష్ణ యందు నీళ్లు కనపడతాయి. అంతేకాని మేఘావృతమై పూర్తి చల్లబడి వర్షాకాలం కానీ చలికాలం కానీ అటువంటి ఎడారి భూముల్లో మృగతృష్ణా జలం అనేటువంటిది ఉంటుందా? అసలు అక్కడ నీరెండ ఛాయలు అనేటువంటివి ఉండవు. నీరెండ ఛాయలు లేనప్పుడు అక్కడ మృగతృష్ణా జలం అనేటువంటిది కనబడదు. మరి మృగతృష్ణా జలానికి మూల కారణం ఏంటి? అధికమైనటువంటి ఎండ తీవ్రత. ఆ సూర్యుని యొక్క కిరణాల చేతనే అవి ఈ యొక్క ఎండమావుల్లో నీళ్లులా కనబడినట్లుగానే అలాగే నామముతో రూపముతో ఉన్నటువంటి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మ స్వయంగా కూడా ఈ జగత్తు విచిత్రమైనటువంటి రూపంతోనే భాషిస్తూ ఉన్నది. మనం ఎన్ని పేర్లు పెట్టుకుంటే అన్ని పేర్లతో, ఎన్ని క్రియలు చేస్తే అన్ని క్రియలతో, ఎన్ని రూపాలతో ఉంటే అన్ని రూపాలతో, ఎన్ని నామాలతో పిలుచుకుంటే అన్ని నామాలతో, ఇటువంటి సర్వవ్యాపకమై ఉన్నప్పుడు మనం ఏది కల్పించినా దాని యందు నిక్షిప్తమై ఉన్నటువంటిది కల్పించేది భ్రమమే, కల్పించబడేది బ్రహ్మ వస్తువే అని చెబుతూ ఇక్కడ కరణము, కర్మ, కర్త అనేటువంటిది ముగ్గురు. ఏ విధంగా జనన స్థితి మరణాల్లాగానే ఇవన్నీ కూడా ఎవడు? కారణమేంటి? దీనికి ఒక కారణం ఉన్నదా? పరబ్రహ్మము తప్ప మరొకటి లేదు. దానికి కర్మ ఏంటి? క్రియ ఏంటి? పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు. దానికి కర్త ఎవడు? పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు. ఇక్కడ జనన మరణ రూపాలైనటువంటి కూడా వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది పరమాత్మ తత్వమే. మరి ఈ మనస్సంకల్పంతో జగత్తు కనపడుతుంది అని చెప్తాం. మనస్సే పరమాత్మ యొక్క ఆభాస. కాబట్టి ఆ పరమాత్మయే అతనికి అన్యంగా ఏదైనా కల్పన ఉన్నదా అంటే ఎప్పటికీ ఎటువంటి కల్పన పరమాత్మ వస్తువు కంటే భిన్నమైన కల్పన మరొకటి లేనే లేదు అని తెలియజేస్తూ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.